వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. ఈరోజు మునక్కాయ కూర చూపిస్తున్నాను. ఈ మునక్కాయ కూర కోసము ఉల్లిగడ్డలు వేయించుకోవాలి. నేను కళ్ళు ఉప్పు వేసాను ఉల్లిగడ్డల్లో, పొడవుగా కట్ చేశాను ఈసారి ఉల్లిగడ్డలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కొంచెం వేగిన తర్వాత. ఆ తర్వాత టమాటో ముక్కలు, కొంచెం టమాటో ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది దీంట్లోకి. పసుపు ముందే వేసుకోవాలి, ఎందుకంటే పసుపు నల్లుప్పు వేసాను, పసుపు వాసన వెళ్ళిపోవాలి. కొంచెం వేగిన తర్వాత మన ఇవి మునక్కాయ ముక్కలు వేసుకోవాలి. వేయించి కొంచెం లైట్గా ఒక 2 సెకండ్లు తర్వాత కారం వేసాను. ఇది ప్యాకెట్ కారము, నేను పట్టలేదు మిరపకాయలు. ఈసారి వర్షాలు 2 నెలల నుంచి ఎండ వస్తలేదు ఎండబెట్టడానికి. ప్యాకెట్ కారం ఒక 3 స్పూన్లు. మీరు ఎంత చేసుకుంటారో దాన్ని బట్టి వేసుకోండి, మీరు ఎంత తింటారో అంత. ఇంత అని ఏం లేదు, ఎక్కువ తక్కువ వేసుకోండి. ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి చూసి, ఎక్కువ అయితే ఇబ్బంది, తక్కువ అయితే కలుపుకోవచ్చు. ఇప్పుడు మెత్తటి సాల్ట్ వచ్చింది కదా. పక్కన వేడి నీళ్ళు వేడి చేసి వేడి నీళ్ళు పోసాను. వేడి నీళ్ళు పోస్తే కూర రుచి వేరే ఉంటుంది, తొందరగా ఉడుకుద్ది. చల్లనీళ్ళు పోస్తే రుచి వేరే అలగా వస్తుంది. కొంచెం ఉడికిన తర్వాత 3 భాగాలు ఒక 1.5 స్పూన్ ధనియా పొడి, కొత్తిమీర అంటే ధనియా ఆకు వేసాను. ధనియా ఆకు వేసుకోవాలని ఏం లేదు, అది ఆప్షను. ఉల్లిగడ్డలు వేయించినప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి, ఇంకా బెటరు, చాలా బాగా వస్తుంది రుచి కానీ టేస్ట్ కానీ. హెల్త్కి కూడా మంచిది, బాగుంటుంది. ఈ కూర చేసుకోండి, నేను చేశాను ఇట్లా. ఉడికి